అసలు తెలంగాణ వచ్చింది దేనికోసము, అసలు ఎందుకు వచ్చిందో తెలంగాణ మాకు ఇంకా అర్థమైతలేదు. ఏదైతే చచ్చిపోయిన కాంగ్రెస్ ని నిరుద్యోగులని ఆక్సిజన్ ఎక్కిస్తే ఆ ఆక్సిజన్ రూపంలో ఉద్యమం ఉర్రెక్కున ఎక్కి చచ్చిపోయిన శవం నుంచి లేచి సీఎం అయిండు. కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిన శవం నుంచి ఈరోజు సీఎం అయి మమ్మల్ని మళ్ళీ నరకనే ఆనకదొక్కిండు. మేము అడిగింది ఏంటి, అసలు తెలంగాణలో మా బాధలేంటో తెలుసా? ఒక్క రూపంలో చెప్తాను వినండి. ఓటు మిషన్ లో ఓటు పొంగే గెలిచినాక మా వీపులు పక్కే పెద్దనేమో ఢిల్లీ పాయే బట్టి ఏమో మాట మర్చే ఇది చూసి తెలంగాణ తల్లి విలవిల గడిచే. ఇది మా బాధ. ఏం చెప్పమంటూ ఆడపిల్లలు రోడ్డు మీద వచ్చి ధర్నా చేస్తే ఎలా ఉంటుందో తెలుసా సార్ మీకు? ఒక ఆడపిల్ల రోడ్డు మీద వచ్చి ధర్నా చేస్తుంటే ఆవేదన ఎట్లా ఉంటుందో తెలుసా? కనీసము అమ్మ నాన్నను వదిలి రోడ్డు మీద వచ్చి ధర్నాలు చేస్తుంటే ఆ బాధ ఎంతకాలం ఉంటుందో తెలుసా? కనీసము ఒక అమ్మ నాన్న ఇచ్చే రూపాయి, వాళ్ళ రక్తాన్ని వాళ్ళ చెమటాన్ని ఒక్కొక్క రూపాయి మాకు ఇస్తే ఆ రూపాయి ఖర్చు పెట్టుకుని ఈరోజు మేము చదువుతుంటే మాకు జాబ్ రాక వృద్ధులైన అమ్మ నాన్నని చూసుకోలేక ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా సార్? కనీసం మీకు గెలిచేంత వరకు నిరుద్యోగులే మా వెంట అన్నావు. ఇది ఎలా అంటే ఓడల ప్రయాణం చేసినప్పుడు ఓడ మల్లప ఓడ దాటాగా బోడ మల్లప అన్నట్టు ఉంది. ఏదైతే నిరుద్యోగులతో గెలిచిన తర్వాత ఎక్కడ ముంచలేదని చెప్పి అన్ని విధాలుగా ముంచిండు. జియో 29 వల్ల ముంచిండు, జియో 46 వల్ల ముంచండు, లేనిపోని జియోలు ఇచ్చి వయసులు తగ్గించి అన్ని విధాలుగా ముంచేసి మళ్ళీ నేను ఎక్కడ ముంచలేదని మళ్ళీ గొప్పగా మాట్లాడుతున్నాం. కనీసం ఏమైనా ఉందా సార్ మీకు? మా బాధ ఏదైనా ఎవరికి చెప్పాలి? తెలంగాణ పుట్టిన మేము, తెలంగాణ ప్రాణం మాకు, తెలంగాణ రక్తాన్ని ఇచ్చిన మేము, తెలంగాణ ప్రాణ త్యాగం చేసింది మేము, తెలంగాణ కోసం ఉద్యమం చేసింది మేము, తెలంగాణలో మట్టిలో కలిసి వాళ్ళం మేము. ఇలాంటి మట్టిలో కలిసి మేము అడిగింది ఏంటి? ఒక్క నోటిఫికేషన్. ఆ ఒక్క నోటిఫికేషన్ ఎందుకో తెలుసా సార్? కష్టపడి చదివింది అమ్మ నాన్న చూసుకోవడానికి కదా మేము అడిగిన నోటిఫికేషన్. ఏం అడిగాను మేము? చచ్చిపోయిన కాంగ్రెస్ నుంచి పుట్టిన పిల్లవాడి నుంచి పొట్టోడు నుంచి వృద్ధుడి వరకు పదవులు సంపాదించుకురా లేదా? పొట్టోడు నుంచి వృద్ధుడి వరకు పదవులు సంపాదించుకోరు. మమ్మల్ని ఏం వచ్చింది సార్? ఏం అడిగినా మాకు అందరి పదవులు మీకే, పదవులు లేని వాళ్ళు అన్ని పదవులు మీకు వచ్చే, మాకేం వచ్చింది? కనీసం ఏదైతే 2 లక్షల నోటిఫికేషన్ ఇస్తామని చెప్పినావో 6 లక్షల ఉద్యోగాలుగా మేము అడిగింది. అంతమించి మేము ఏం అడిగాము? ఎందుకు అడిగాము తెలుసా? 2 లక్షలు 6 మార్కులతో 1 మార్కులో జాబ్ మిస్ అయితే వచ్చే భారీ నోటిఫికేషన్ లో మేము అందరం పోవాలనుకున్నాం. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇక్కడే కూర్చోమంటాం? యవ్వన మొత్తం ఇక్కడే అయిపోయాయి. ఏ శ్రీరాముడు అయితే వనవాసం ఎంతగానో చేస్తుందో మాకు తెలియదు కానీ ఈ చదువుల సరస్వతిని నమ్మి మేము వనవాసం శ్రీరాముడు ఘోరంగా చేస్తున్నాం సార్. సరస్వతిని నమ్ముకొని సరస్వతి ఓటులో తల దాచుకొని ఇక్కడ చదువుకోవడానికి మేము వస్తే చివరికి నోటిఫికేషన్ ఆలస్యంతో ఏం చేయాలో తెలియక కోన ఊపిరి గాలిలో కలిసిపోతుంది మాది. చివరికి మేము ప్రాణాలతో లేనట్టే నరకంగా అనుభవిస్తున్నాం సార్. చచ్చిపోయిన శవం మేము. ఒక విధంగా చెప్పాలంటే చచ్చిపోయిన శవం లాగా ఉన్నాం మేము. ఎవరు చెప్పమంటే మా బాధ ఎవరికి? ఇంకా మా ఘోషలు మీకు వినిపిస్తలేదా? ఎట్లా చెప్తే మీకు వినిపిస్తుంది? ఏం చేస్తే మీ మా బాధలు అర్థమవుతుంది? అది చెప్పండి. కనీసం ఏం చెప్పితే మీ బాధలు అర్థమవుతుందో అప్పుడు అదే విధంగా మేము చేస్తాం. మమ్మల్ని అన్ని విధాలుగా ముంచింది ఈ పొట్టోడు, ఈ బట్టి కలిసి మమ్మల్ని ముంచిరు. ఈ పొట్టోడు బట్టి కలిసి మమ్మల్ని అన్ని విధాలుగా ముంచేసిరు. అన్ని విధాలుగా కోల్పోయినా చివరికి ఏ ధర్నాల కోసం అయితే, ఏ నోటిఫికేషన్ కోసం అయితే అందరూ వాళ్ళతో ఫైట్ చేశామో మళ్ళీ రోడ్ ఎక్కాలంటే ఎంత బాధ ఉంటుంది సార్? ఎంత బాధ ఉంటుంది? మళ్ళీ మేము రోడ్ ఎక్కి ధర్నాలు చేయాలంటే అది ఆవేదన ఎలా ఉంటుందో తెలుసా? కనీసం మీకు ఏమైనా అర్థం అవుతుందా? మా బాధలు, మా కన్నీటి చుక్కలు. ఒక ఆడపిల్లలు ఉండి ధర్నా కోసము, నోటిఫికేషన్ కోసము అందరిని విడిచిపెట్టి రోడ్డు మీదకి వస్తే అసలు ఆ గుండెలు, ఆ బాధ ఎలా ఉంటుందో మీకు ఎవరికైనా తెలుసా? మేము ఏం అడుగుతున్నాము? అసలు ఏం అడుగుతున్నాం? మీ ఆస్తులు అడిగామా? ఏమైనా అడిగామా? కేవలం నోటిఫికేషన్ అడిగింది. ఆ నోటిఫికేషన్ ఇవ్వలేక ఇంకా ఎన్ని సంవత్సరాలు మమ్మల్ని ఇలా కాలయాపన చేపిస్తారు? ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు
మాకు దాదాపు 3 సంవత్సరాలు వచ్చింది, ఇంకా 2 సంవత్సరాలు మీకు నెక్స్ట్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్తున్నారు కదా. అదే ఎప్పుడు జూన్ 2 అన్నారు, జూన్ 2 వరకు మేము ఆగినాము. ఏమిచ్చి నోటిఫికేషన్ ఏమిచ్చి ఇస్తామంటారు కానీ ఏమైనా ఇచ్చిరా? అదేదో డిపార్ట్మెంట్ ఇస్తామన్నారు, అది కూడా 5,000 ఎవరు సరిపోతారు సార్? ఎవరు సరే ఎన్ని సంవత్సరాల నుంచి మేము కష్టపడింది దేనికోసము? మీతో ఫైల్ చేయడానికా లేదా ఇదే ధర్నాలు చేసుకోవడానికా? ఎన్ని రోజులు ఇదే ధర్నాలు చేయమంటారు మిమ్మల్ని? ఎన్ని రోజులు మేము ఇలాగే ధర్నాలు చేస్తూ ఉండాలా? అంటే మేము ఎట్లా వాడుకోవడానికా మేము నిరుద్యోగులు ఉన్నది? ఎన్ని రోజులు మమ్మల్ని వాడుకుంటాం? ఏ ప్రభుత్వం వచ్చి వాడుకోవడమేనా? ఏ ప్రభుత్వము మీకోసము, మీ కాంగ్రెస్ ప్రభుత్వం కోసము ధర్నాలు చేసి మేము మిమ్మల్ని పదవులు ఎక్కించి మేము 3 సంవత్సరాలు గడుపుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పందన లేదు. మాకు నెల శాలరీ ఉద్యోగాలకు వస్తుంది కానీ మా నెల శాలరీ లేదు. ఉద్యోగాల కష్టం రూపాయి కూడా పెట్టి పంపిస్తున్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం 3 సంవత్సరాలు 20 మంది పొట్టన పెట్టుకున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులు మరో ఉద్యమం రాబోతుంది. నేను చెప్తున్నా, ఇప్పుడు జూన్ 2కు మీరు హామీ ఇచ్చారు కానీ జూన్ 2 ఏ నోటిఫికేషన్ తప్ప ఏ పోస్టు లేదు. దయచేసి రేవంత్ అన్న మేము చెప్తున్నాం, మీకు దయచేసి నోటిఫికేషన్ ఇవ్వండి. మేము ఎన్ని సంవత్సరాలు నెల రాస్తాకోలు ధర్నాకులు చేస్తా ఉన్నా కానీ ఒక్క నోటిఫికేషన్ రాని పరిస్థితి. ఈ రోజు నిరుద్యోగులు అంటే ఎంత చులుగున నిరుద్యోగుల మీద ఏర్పడిన ఈ ప్రజాపాలన, నిరుద్యోగుల మీద ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి దయచేసి ఖాళీగా ఉన్న పోస్టులన్నీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోలీసు రిక్రూట్మెంట్ మీరే అన్నారు. 5,000 ఎన్ని ఎట్లా చెప్తారు మీరు? ఏం తీసుకుంటున్నారు? ఫస్ట్ 20,000 పోలీసు 20,000 ఖాళీగా ఉన్న 20,000 పోస్టులు ఖాళీగా చెప్పి ఈ రోజు 5,000 పోస్టులు ఇవ్వడం తగాదు కాదు. అది మీరు చెప్పింది స్పందన. 20,000 చెప్పి 5,000 చెప్తే బాధ కలగదానా? ఒక్కొక్కడు తక్షణమే 3 సంవత్సరాలు అవ్వబోతా ఉంది. మీరు ఈ 3 సంవత్సరాల్లో జనరల్ నోటిఫికేషన్ ఒక్కటే లేదు. అది ఇస్తారా అంటే SIPC అది కూడా 5,000 వేసి మీరు చేతులు చెప్తా ఉన్నారు. ఇది మేము ఒకటే గవర్నమెంట్ హెచ్చరిస్తా ఉన్నాం. ఇది పద్ధతి కాదు. మాకున్న 19,000 ఉద్యోగాలు వెంటనే మీరు రిలీజ్ చేయాలి. లేని పక్షంలో TGPSC కానీ TSL PRB కానీ సెక్రటరియట్ కానీ రేవంత్ రెడ్డి ఇంటినైనా ముట్టడించడానికి వెనుకాడ పోమని మేము తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల పక్షాన మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పుడు కూడా చూసుకుంటా ఉంటే గేట్ తాళం వేసి నిర్బంధంలో ఉంచిండ్రు మాకు. ఇప్పుడు కూడా మీరు చూడండి అన్న, మీరు జరగండి, కొంచెం తాళం చూపిస్తారు, కొంచెం జరగండి. ఇప్పుడు కూడా మీరు చూడండి, ఇది నిర్బంధంలో, ఇది కూడా పోలీస్ వ్యవస్థ. ఆ రోజు అన్న ప్రజా ప్రభుత్వం ఈ రోజు నిర్బంధాల ప్రభుత్వం అయిందా అని అడుగుతా ఉన్నాం మేము రేవంత్ రెడ్డి గారిని. ఇన్ని రోజుల నుంచి మేము ఓపికతో, మా ఓపిక నశించిపోయినా ఇన్ని రోజులు ఈ రోజు వేస్తారా రేపు వేస్తారా అని మేము ఎదురు చూస్తా ఉంటే ఇప్పుడు వరకు ఇప్పుడు నుంచి జరగబోయేది రోజు ధర్నాలే జరుగుతాయి. ఇప్పుడు తెలంగాణలో మరో ఉద్యమం ఇప్పుడు రాబోతుంది. అది కూడా రేవంత్ రెడ్డి చూస్తా ఉంటారు. మీరు ఎన్ని నిర్బంధాలకు గురి చేసినా మేము భయపడే నిరుద్యోగులు కాదు. తెలంగాణ అంటేనే గొడవపడి తెచ్చుకున్న తెలంగాణ. ఇప్పుడైనా మీరు కూడా చూస్తా ఉండండి. ఏ రోజు తెలంగాణ ఉద్యమంలో రాని సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు తెలంగాణ సీఎం అయి కూర్చున్నాడు. ఏదో అదృష్టం కొద్ది మాయ మాటలు చెప్పి కూర్చుంటే ఆ రోజు 2 లక్షల ఉద్యోగాలన్నా రేవంత్ రెడ్డికి ఈ రోజు ఏమైందని అడుగుతా ఉన్నాం మేము. ఆ రోజు రాహుల్ గాంధీ వచ్చి 2 లక్షల ఉద్యోగాలు స్వయంగా నాతో మాట్లాడారు. ఇప్పుడు మేము బయటకు వెళ్తా ఉంటే పోలీసులు కూడా మమ్మల్ని అడ్డు వచ్చి మా లాకేజ్ మధ్యలో నిర్బంధానికి గురి చేస్తా ఉన్నారు. మీరు కూడా మీరు చూస్తా ఉండండి అని అన్ని సార్లు మేము అడుగుతా ఉంటాం. నిర్బంధంలో బయటకు రానియకుండా ఇంకా ఎన్ని రోజులు ఉంచుతారు? సరే మమ్మల్ని ఉంచుతారు కానీ తర్వాత ఇంకా రాబోయే తరాలు ఉన్నాయి. నిరుద్యోగులు అంటే మేమే కాదు కదా, 30 లక్షల నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళు బయటకు వస్తే మీరు తట్టుకోగలరా? ఇప్పుడు కూడా పోలీసు వ్యవస్థలో మొత్తం కలిపితే 90,000 ఉంటారు. 30 లక్షల మందికి మీరు ఎట్లా ప్రోటోకాల్ ఇప్పుడు ఎట్లా ఆపగలరని మేము హెచ్చరిస్తా ఉన్నాం. జరగబోయే ఉద్యమాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మీరు అర్థం చేసుకొని 20,000 జూన్ 2 వరకు టైం ఇచ్చినామని చెప్పి అన్నారు కదా. జూన్ 2 వరకు డెడ్ లైన్ ఇచ్చినాం. ఏదో ఒకటి చేస్తా ఉంటాయి. ఆ రోజు ఇంజనీరింగ్ ఇచ్చారు. ఇంజనీరింగ్ AED అని FU అని ఒక మాయ మాటలు చెప్పారు. బుర్రా వెంకటేష్ గారికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. బుర్రా లేకుండా వివరించకండి. మీరు మీకు ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. TGPSC లో జనరల్ నోటిఫికేషన్ ఇప్పుడు వరకు రాలేదు. మీరు ఏం చేస్తా ఉన్నారు? మేము అడుగుతుంది అంటే జనరల్ నోటిఫికేషన్ SIPC ఎడిపోయినాయి. 19,000 SIPC నోటిఫికేషన్ ఉండగా మీరు ఇప్పుడు వరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా మా కాలయాపన చేస్తా ఉన్నారు. 3 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఇంకా ఎన్ని రోజులు కాలయాపన చేస్తారు? ఉన్నదా 2 సంవత్సరాలు. ఒక్క నోటిఫికేషన్ వస్తే 2 సంవత్సరాలు కావాలి నింపడానికి. మీకు తెలియదా అని హెచ్చరిస్తా ఉన్నాం మేము. ఇప్పుడు కూడా ఒకటే మేము పోయేటప్పుడు పోలీసులకు కూడా ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. అన్నాలో